ఎల్సీ గారు నిలబడుకున్నారు మనం చెప్తా ఉంటే నీకు అర్థం కాకుండా నేను గమ్ముకుంటూ ఆపడా పక్క ఆపు. నేను గురువారం ఫోన్ చేస్తాను లేదా బుధవారం నెల్లూరులో పట్టణంలో మూలాపేటలో వేంచేసి ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్యంత వైభవంగా స్వామివారికి మరియు అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా భక్తులకి మన పూజవర్లు గౌరవైన మంత్రివర్యులు ఆనం రామరెడ్డి గారు మరియు పొంగూరు నారాయణ గారి యొక్క సహాయ సహకారాలతో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు భక్తులందరూ కూడాను స్వామివారికి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతున్నారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు మరియు అదేవిధంగా ప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విశేషంగా స్వామివారి యొక్క అఖండ నామ సంకీర్తనం ప్రతిరోజు జరుగుతూ ఉన్నది. ఈ యొక్క నామ సంకీర్తనలో కూడాను భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాము. భక్తులకు వాగర్ధావివ సంపర్కో వాగర్ధౌ ప్రతిపత్తే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వర. ఈ కార్తీక మాసము ఈ పరమేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రకరమైన మాసము. ఈ మాసంలో అన్ని శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతాయి. అదేవిధంగా ఈ రోజు చూసారంటే మన సింహపురి పట్టణంలో స్వయంభుగా వెలిసి ఉన్న శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారికి ఈ కార్తీక మాసంలో అత్యంత వైభవముగా ఈ నెల రోజులు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, అదేవిధంగా రుద్రహోమాలు, రుద్రపారాయణాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా స్వామివారికి వేకువజామున 4 గంటల నుండే స్వామివారికి క్షీరాభిషేకము, అదేవిధంగా ఇక్కడ భక్తులు చూసారంటే ఉదయం నుండి సముద్ర స్నానాలు, నదీ స్నానాలు చేసి ఉపవాసం ఉండి దీపాలు పెట్టి స్వామివారిని దర్శనం చేసుకుని వనభోజనం చేసి వాళ్ళు ఆ జ్వాలాతోరణ కార్యక్రమంతో వాళ్ళ యొక్క పూజని ఈ రోజు ముగిస్తారు. ఈ కార్తీక మాసంలో మన శివాలయంలో స్వామివారు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ నెల మొత్తము స్వామివారికి అత్యంత ప్రీతికరమైన అభిషేకాలు జరుగుతాయి. వాటిల్లో సహస్ర శంఖాభిషేకము,
మాన్యాసపూర్వక శతరుద్రాభిషేకము, అదేవిధంగా పుష్పాభిషేకము, స్వామివారికి అత్యంత ప్రీతికరమైన భస్మాభిషేకం అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులందరూ ఈ స్వయంభూ స్వామిని దర్శించుకొని వారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ రోజు సాయంత్రము స్వామివారికి చంద్ర దర్శనము, అదేవిధంగా జ్వాలా తోరణం అనే ఒక స్వామివారి కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును. ఈ జ్వాలా తోరణం అనేది స్వామివారి యమద్వారము అంటారు. ఆ స్వామివారితో పాటు మనం ఆ జ్వాలా తోరణంతో పాటు వెళితే మనకి యమద్వారం ఉండదు అనేసి ఒక పురాణాల్లో చెప్పబడింది. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు కావలసిందిగా కోరుచున్నాం. విహార్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్. డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్. అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు, ఫిషర్, లూటీలు, పైలో నీడల్, సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడును. మరియు లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పి, లాప్రోస్కోపిక్ కొలిసిసెక్టమీ, పిత్తాశయంలో రాళ్లు, లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు, లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ, గర్భసంచి ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి. విహార్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయమహల్ గేట్ దగ్గర, ఇందిరా భవన్ ప్రక్కన, నెల్లూరు.